జీవితంలో ఓడిపోయినప్పుడు, అపజయం ఎదురైనప్పుడు, ప్రార్థించిన దానికి ప్రతిఫలం దొరకనప్పుడు, అనారోగ్యం ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు కొలిమిలో నువ్వు కాల్చబడుతున్నప్పుడు సాతాను వచ్చి అంటాడు, చూడు నీ దేవుడు నీకేం చేశాడు, చూడు నీ బ్రతికేమైపోయింది. ఎంత దేవుడు అని పరిగెత్తి ప్రతి నెల దశంభాగం ఇస్తూ, మందిరానికి అప్పుడప్పుడు కృతజ్ఞత కానుకలు ఇస్తూ, ఎంత నువ్వు చేస్తే దేవుడు నీకేం చేశాడు అన్నాడా? వెంటనే అని పీచిదేనా, నా దేవుడు నాకు చేయటం ఏంటి, నా దేవుడు నాకేం చేశాడు అంటం ఏంటి? నా దేవుడు నా కొరకు సాక్షాత్తు తన ప్రాణమే దారపోసాడు. పెద్దగా చెప్పాలి, నా ప్రభు సాక్షాత్తు నా కొరకు ప్రాణాన్నే దారపోసాడు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైందేది? పెద్దగా అన్నిటికంటే విలువైందేది? అరే, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు భూమి మీద సుఖంగా బ్రతకటానికి నాకు ఏదేది కావాలో సమయానుకూలంగా నా ప్రభు నాకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా మరణం వరకు నా ప్రభు కొరకు నేను మండుతూనే ఉంటా. ఇక్కడ మండిన నా ఆత్మదీపం పరలోక రాజ్యానికి చేరి దేదీప్యమానమైన జ్యోతిగా పరలోక రాజ్యంలో నా ఆత్మ ప్రకాశిస్తుంది. నీ దేవుడు నీకేమిచ్చాడు? సైతానుగాడు అన్నాడా? పావే సైతానుగా. నా దేవుడు నన్ను ప్రేమించి పరలోక రాజ్యం ఇచ్చాడు. ఒక్కలామేం చెప్పలా? అన్నయ్య, పరలోక రాజ్యం ఎట్లుంటుంది? మన తారు రోడ్లు ఉంటాయా పరలోక రాజ్యంలో? సిమెంట్ రోడ్లు ఉంటాయా? తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు జాంతానాయి. ఆ రోడ్లు అది గుర్తొచ్చింది అనుకో అంటావు, ఆనందించుడి. నీలో ఉన్న ఆత్మను కొన్ని కష్టాలను చూపించి సాతాను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. ఏం చేశాడు దేవుడు నీకు? ఈ అనారోగ్యమే కదా, ఈ వ్యాధే కదా, ఈ బాధే కదా అని వాడు ఎప్పుడైనా నీతో మాట్లాడితే ఒకే మాటను, సైతానా, తుప్పు పట్టే వెండి బంగారాల కోసం నా యేసును నమ్ముకోలేదు. భూలోకంలో ఏదో సుఖశాంతులు దొరుకుతాయని భూలోకం కొరకు నా ప్రభువుని నమ్ముకోలేదు. నా యేసుని నేను నమ్ముకుంది పరలోక రాజ్యము కొరకు. ఈ ప్రపంచంలో పరలోకం ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది చాలా విలువైన మాట, బాగా గమనించండి. నీ ఆత్మను మండించే పరిశుద్ధాత్మను ఎన్నడూ దుఃఖపరచకు. నిన్ను నన్ను అనుక్షణం మండించేది ఎవరో తెలుసా? ఈ మంట నేను గత వారం చెప్పాను. బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యాలను మండించడానికి అగ్ని ఎక్కడి నుంచి దిగొచ్చింది? పెద్దగా చెప్పాలి, అగ్ని ఎక్కడి నుంచి దిగొచ్చింది? అగ్ని నేలలో నుంచి పుట్టలేదు, కట్టెలో నుంచి పుట్టలేదు. ఈ కట్టెలను మండించడానికి అగ్ని పరలోకం నుండి దిగొచ్చింది. కట్టెలుగా పిలువబడుతున్న నిన్ను నన్ను మండించడానికి పరిశుద్ధాత్మ అగ్నిని దేవుడు పంపించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పరిశుద్ధాత్మ అనే అగ్ని, వాక్యం అనే అగ్ని నీ ఆత్మను మండించడం ప్రారంభించింది. ఎస్, ఆత్మదేవుడు పరిశుద్ధాత్మను పొందుకొని వ్యక్తుల జీవితాల్లో ఆత్మదేవుడు మన తల మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మను లోనికి ఆహ్వానించిన వ్యక్తుల జీవితాల్లో ఆత్మదేవుడు అంతరంగంలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. చెప్పండి. మనలో ఉన్నాడు, మరోసారి మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్తా ఉన్నాను, నాతో పాటు ఎవరు వస్తున్నారు? నేను యేసయ్య కాదు అది. ఇప్పుడు నేను కూర్చున్నాను, నాతో పాటు ఎవరు కూర్చున్నారు? నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటున్నారు? నేను చేసే ప్రతి చర్య నాతో పాటు ఎవరు గమనిస్తున్నారు? ఆయన మనతో ఉన్నాడు. సౌండ్ పెంచాలా? మనతో ఉన్నాడు, మన మీద ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మీద ఉన్నాడు. అయితే గమనించండి, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన ఎప్పుడు నిన్ను గూర్చి దుఃఖపడకూడదు. ఆయన ఎప్పుడు ఆనందపడాలి. ఆయన దుఃఖపడ్డా నీ ఆత్మదీపం చల్లారిపోవటం ప్రారంభిస్తుంది. ఎప్పుడు ఆత్మదేవుడు దుఃఖపడతాడు? ఎఫెసీ సంఘానికి, నా వైపు చూడండి పర్వాలేదు, ఎఫెసీ సంఘానికి అక్కడ ఉత్తరం రాస్తూ, అబద్ధమాడకుడి, కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే లోపే వారితో మీరు సమాధానపడండి.
ప్రైజ్ ది లార్డ్. అపవాదికి చోటు ఇవ్వకండి. మాట్లాడుతూ వ్యర్థమైన మాట ఏది మీ నోట రాకుండా, వినేవాడికి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలే మీరు మాట్లాడుకోనండి అని చెప్తూ అక్కడికి వచ్చి అంటాడు ఆత్మను దుఃఖపరచుకుడి అంటాడు. నా ప్రభు బిడ్డలారా, పాత నిబంధనలో ఆ మాట చదివితే బాగుంటుంది. చదివితేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముగింపులోకి మనం వచ్చాం. ఈ చక్కటి వర్తమానం ఇంకా అనేకులకు మీరు షేర్ చేయండి. ఆత్మలో ఏ క్రైస్తవుడు ఇక మీద చల్లారిపోకుండా ప్రభు కొరకు మండునట్లుగా ఈ వాక్యం అనేకులను బలపరుస్తుంది. 4:30 ఎఫెసీ పత్రిక. నాతో కలిసి చెప్పండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు ఒక ఉత్తరం లేకపోతే ఒక పార్సిల్ పలానా చోటకు పంపించేటప్పుడు ఏం చేస్తాం? దానికి ముద్ర వేస్తాం, సీల్ వేస్తాం. ఆ సీల్ ఎప్పుడు విప్పబడుతుంది? ఎవరి దగ్గరికైతే వెళ్ళాలో వాళ్ళని చేరిన తర్వాత ఏం చేస్తారు తల్లి? ఆ సీల్ ఉపదేశిస్తారు. గమనించారా? మేడగది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ ఆయన భూమి మీదే ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడో తెలుసా? విమోచన దినము వరకు. చెప్పండి. ఏదా విమోచన దినం? యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కిరమ్మని మధ్యాకాశానికి వచ్చి ప్రభు పిలిచే వరకు కూడా ఆత్మదేవుని చేత మనం ముద్రించబడ్డాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు పనిచేసిన విధానం, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్న విధానం ప్రధాన వ్యత్యాసం ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఆత్మదేవుడు ఏదైనా ఒక కార్యం జరిగించడానికి సంసోను మీదకి దిగొచ్చాడు, సింహాన్ని చంపాడు. ఆ పని పూర్తయిన తర్వాత ఆత్మదేవుడు ఏమైపోయారు? పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు. 300 నక్కలను పట్టుకోవటానికి సంసోను మీదకి దేవుని ఆత్మ 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చడానికి దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి దిగొచ్చింది. ఆ 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత చెప్పండి, ఆత్మదేవుడు ఏమైపోయారు? పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు. పాత నిబంధనలో వస్తూ పోతూ ఉండేవాడు పరిశుద్ధాత్ముడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో యుగ సమాప్తి వరకు, విమోచన దినం వరకు ఆయన నీ మీదే ఉంటారు, నీలోనే ఉంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎప్పటి వరకు ఉంటాడు? రాజు చెప్పాలి. ఎప్పటి వరకు ఉంటాడు? ఆత్మదేవుడు నా మీదే ఉన్నాడు. ఆత్మదేవుడు నేను భాషలు మాట్లాడే కృపావరం దేవుడిచ్చాడు. భాషలు మాట్లాడే కృపావరం కలిగిన నా జీవితంలో పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. నాలో పరిశుద్ధాత్ముడు ఉంటుండగా నేను మీతో అబద్ధం ఆడాను అనుకో, నేను ఆడింది అబద్ధం అన్న సంగతి మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? ఆత్మదేవుడు ఆ మాటిని ఏడుస్తాడు. వీడిని ఇంత గొప్ప సేవకుడిగా నిలబడితే, ఎంత గొప్ప సేవకుడిగా నేను వాడుకుంటూ ఉంటే వీడు అబద్ధికుడు అవుతాడా? ఏడుస్తూ ఉంటాడు ఆత్మదేవుడు. బాప్తిస్మం పొందుకున్న మీ జీవితంలో కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళతో మాట్లాడకుండా కోపం పెంచుకొని, హృదయంలో పగ పెట్టుకొని, పగతో అసూయతో రోజుల తరబడి మనం బ్రతుకుతూ ఉంటే నీ మీద ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడటం ప్రారంభిస్తాడు. నీకు ఈ మాట తెలుసు కదా, ఎవరు నిన్ను గూర్చి ఏడ్చినా ఏడవకపోయినా ఆత్మదేవుడు నిన్ను గూర్చి ఆడవకూడదు. ఊరిలో ఒక సామెత ఉంది, ఇంట్లో ఆడపిల్ల ఏడుస్తూ ఉంటే రేయ్ అంటారు. ఇంట్లో ఆడపిల్ల ఏడవకూడదురా, ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టం రా అంటారు. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టమో కాదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నీ కోసం ఏడిస్తే, దుఃఖపడితే అది మనకు దీవెన కాదు. నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీ మీద పరిశుద్ధాత్ముడు, కొందరి లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన లోపల పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉండగా మనం సెల్ ఫోన్ తీసుకొని చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటే ఆత్మదేవుడు దుఃఖపడతాడు. ఇంట్లో ఎవరు లేరని టీవీ స్క్రీన్ దగ్గర కూర్చొని దేవునికి అయిష్టమైన వాటిని నువ్వు చూస్తూ ఉంటే
ఆత్మదేవుడు దుఃఖపడతాడు. ఆకతో ఈకతో ముసలమ్మ ముచ్చట్లో మాట్లాడుతూ ఉంటే వినువారికి క్షేమాభివృద్ధి కలుగు చేయని లోకపు మాటలు, అపవిత్రమైన మాట ముసలమ్మ ముచ్చట్లో మాట్లాడుకుంటూ ఉంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడటం ప్రారంభిస్తాడు. ఎవరి ఆత్మదేవుడు? నీ అంతరంగాన్ని మండించేవాడు. మండించే ఆత్మదేవుడిని నువ్వు ఆర్పుకుంటే నిన్ను నన్ను మండించేది ఎవరు? నేనంట, ఎన్నడూ ఎప్పుడు ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టకు. నేనంట, పెట్రోలు ఇంజిన్ మండిస్తుంది, ఆ పెట్రోల్లో నీళ్లు పోస్తే చెప్పండి, ఆ పెట్రోల్లో నీళ్లు పోస్తే పెట్రోలు మండించేది. ఆత్మదేవుడు నీ అంతరంగాన్ని మండించేవాడు. నీ అంతరంగాన్ని మండించే పరిశుద్ధాత్మను ఎన్నడూ ఎప్పుడు దుఃఖపెట్టకో. ఆత్మదేవుని నీ లోపట ఆయన పనిచేసేటట్లుగా ఎంత బ్రతకనిస్తావో నీ అంతరంగం దేవుని కొరకు అంత ఎక్కువగా మండటం ప్రారంభిస్తుంది. ముగింపు మాట చెప్తాను. 4 విషయాలు విన్నాను. నిన్ను మండించే దేవుని సన్నిధికి ఎన్నడూ దూరం కాక, నీలో ఉన్న మంటను చల్లార్చే పాపానికి దూరంగా ఉండు. 3వ మాట, నీ చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులు నీ అంతరంగాన్ని కృంగనీయకు. 4వది, పరిశుద్ధాత్మను, ఎవరా పరిశుద్ధాత్ముడు? నిన్ను మండించేవాడు. ఆఖరి మాట చెప్తాను, నీలో ఉన్న కృపావరాలను ప్రజ్వరిల్లేటట్లుగా చేసుకో. చూడండి, నీలోనున్న ఆత్మవరాలు ప్రజ్వరిల్లింప చేసుకో. అపోస్తులైన పౌలు గారు తిమోతి కొత్తను రాస్తూ ఓ చక్కటి మాట అంటాడు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ వర్తమానం మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి నాతో కలిసి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరములు ప్రజ్వరలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 1 తిమోతిలో అంటాడు, నీలో ఉన్న కృపావరాలను అలక్ష్యము చేయకు అంటాడు. నా వైపు చూడండి. ప్రభు బిడ్డలారా, యేసయ్య సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన బాప్తిస్మం తీసుకున్నాం కదా. దైవజనుడు నీ తల మీద చేతులుంచి బాప్తిస్మం ఇచ్చినప్పుడే ప్రతి విశ్వాసులో ఒక్కొక్క కృపావరాన్ని దేవుడు ఉంచాడు. కొందరికి పాడే కృపావరాన్ని ఇచ్చి ఉండొచ్చు, మరికొందరికి వాయిద్యాలు వాయించే కృపావరాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక నేను చెప్పే కదా, అయ్యా డ్రైవింగ్కి బ్రదర్స్ కావాలి, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ డ్రైవింగ్ చేసే ఆ వృత్తి కూడా దేవుడు నీకు ఇచ్చిన కృపావరం. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి మెసేజ్లు చక్కగా నోట్స్ రాసే కృపావరం. అవును, యవ్వన బిడ్డలు చాలామంది, వాళ్ళకు సిస్టమ్ మీద దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చి, నేను 1 గంట ప్రసంగం చేస్తే దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఆ బిడ్డలకు 4 గంటలు పట్టింది. 1 గంట ప్రసంగాన్ని అప్లోడ్ చేయడానికి వాళ్ళకు 4 గంటలు పట్టింది. ఆ బిడ్డలకు చక్కగా ఎడిట్ చేసే కృపావరాన్ని దేవుడు ఇచ్చాడు. తమ్ముడు సాల్మన్కి షూటింగ్ చేసే వరం ఇచ్చాడు. మెదక్ తమ్ముడికి షూటింగ్ చేసే వరం ఇచ్చాడు. స్వరూప్కి షూటింగ్. ఆ వరం దేవుని సన్నిధిలో ప్రయాసపడి బిడ్డలు పొందుకున్నారు. నేనంట, దేవుడు నీ లోపట ఏ వరాన్ని అయితే ఉంచాడో ఆ వరం గంప కింద పెట్టకు, మంచం కింద పెట్టకు, కొంచెం కింద పెట్టకు. అది అందరికీ తేట తెల్లంగా కనపడినట్లుగా దీపస్తంభం మీద దాన్ని మనం పెట్టుదుంగాక. దీనికి ఉన్న అర్థం ఏంటంటే, ఈ పరిచర్యలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే కుటుంబంలో నిన్ను ఒక పనిముట్టుగా దేవుడు వాడుకోవటానికి ఏదో ఒక తలాంతును దేవుడు నీకు ఇచ్చాడు. పెద్దగా చెప్పాలా? ఏదో ఒక తలాంతును దేవుడు నీకు ఇచ్చాడు. తమ్ముడు యాండీ ఉన్నాడు, రోజు డైలీ వాగ్దానం చెప్తూ వాగ్దానాలు పోస్ట్ చేస్తున్నారు కదా. వాస్తవంగా నాకు అసలు ఆలోచన రాలేదు. అప్పట్లో 2-3 పిల్లలు చెప్పారు. ఒకరోజు ఆ తమ్ముడు వచ్చి, అన్నయ్య నాకు సిస్టమ్ మీద మంచి అవగాహన ఉంది, మనం కూడా రోజు వాగ్దానాలు ఎందుకు పెట్టకూడదు? వాగ్దానాలు పెడితే బాగుంటుంది కదా.
తమ్ముడు నువ్వు చేస్తాను, ఈ రిస్క్ అంతా నేను తీసుకుంటానంటే నీకు ఆ బాధ్యత అప్పగిస్తాను. తమ్ముడు చేస్తూ ఉన్నాడు. కొంతమంది నాతో చెబుతున్న మాట, తమ్ముడు యాంటోనీ వచ్చాడా, బాలస్వామి అన్న యాంటోనీ తమ్ముడు వచ్చాడా? ఆ తమ్ముడు మొన్న ఒకరోజు, అన్నయ్య నేను ఎప్పుడైనా కృంగి బలహీనపడిన స్థితిలో ఈరోజు వాగ్దానం ఏంటని వాగ్దానం అట్లా ఓపెన్ చేసి చూస్తే చాలు, ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న, దేవుడు నన్ను బలపరుస్తున్నాడన్న. ఎప్పుడైనా కృంగిన మనస్సుతో ఎప్పుడైనా మన లైవ్లోకి వస్తే నాకు కావలసిన వాక్యాన్ని నాకు వినిపిస్తున్నాడన్న. ఎందరెందరో ప్రసంగించే నేను ఒక్కడనే కనపడుతున్నాను, కానీ నన్ను ఇక్కడ నిలవబెట్టడానికి ఎంతమంది ప్రయాసపట్టలేదు. లైవ్ ఇచ్చే బిడ్డలు, షూటింగ్ చేసే బిడ్డలు, ఈ స్టేజ్ అంతా సెట్ చేసే బిడ్డలు, సౌండ్ సిస్టమ్, ఇట్లా ఒకటి కాదు. నేనంటా బాప్తిస్మం పొందినప్పుడే ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి ఉపయోగపడేటట్లుగా ఏదో ఒక తలాంతు దేవుడిని లోపట ఉంచాడు. ఎప్పుడు మందిరానికి ఆయారాం గయారాం, ఏ రామ్, రామ్ రామ్ ఆదివారం తప్ప. నీకు తెలుసా పరిచర్యకి ఎంత దగ్గరవుతావో, సేవకులకు ఎంత దగ్గరవుతావో, సహవాసానికి ఎంత దగ్గరవుతావో, దేవుడు నీకు ఇచ్చిన పని ఎంత చిన్నదైనా ఆ పనికి ఎంత దగ్గరవుతావో, దగ్గరయ్యే కొలది నీ అంతరంగం ప్రభు కొరకు మండటం ప్రారంభిస్తుంది. నా చేతులెత్తి దీవిస్తున్నాను. మొదట్లో మండావు, నేటికి మనం మండాల్సిందే. మరణించే ఆఖరి క్షణం వరకు నీలో ఉన్న మంట రోజు రోజుకు అధికం కావాల్సిందే. మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నా వైపు చూడండి. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. కిషోర్ గారు, నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. అమ్మా తల్లి సునైనా చూడండి రా తల్లి, ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు, ఎట్లా నిలబడినప్పుడు నిన్ను నన్ను చూసి ప్రభు అనాల్సిన మాట, ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యవన వయసులో నా కొరకు మండాడు, నడి వయసులోనూ మండాడు. ఇంకా చెప్పాలంటే ప్రారంభం కంటే ఇతని ముగింపు మరి శ్రేష్టంగా ఉంది. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెనని ప్రభు మనలను గూర్చి దివ్యమైన సాక్ష్యం ఇచ్చునుగాక.